సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనాలు. కాలము ఎంత విచిత్రమైనదో, గడిచిపోయిన దినము తిరిగి రాదు, గతించిన మనిషి తిరిగి కనపడడు. మనిషి బతికి ఉన్నంతకాలమే ఏదైనా సమయము చేజారకముందే మనము మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ దేవుని యందు భయభక్తులతో బ్రతకవలసిన వారమే. దేవదాసు గారి యొక్క జీవిత విధానం మనందరికీ కూడా ఒక గొప్ప గుణపాఠం. చక్కటి ఆత్మీయమైన దైవ సేవకుడు. అన్న అన్న అంటూ 10 మందిని ఆకర్షించుకుంటూ 10 మందిని మన్ననలు పొందుతూ మంచివాడు మంచివాడు అని అనిపించుకున్న దేవదాస్ మెల్లా గారు ఈరోజు భౌతికంగా మన మధ్య లేరు. ఆయన జీవిత విధానమును ఒక్కసారి ఆలోచిస్తే ఈ లోకంలో విద్య వల్ల వచ్చే జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోయాడు. అలాగే తల్లిదండ్రుల వారసత్వం ద్వారా, కుటుంబ వారసత్వం ద్వారా వచ్చే ఆస్తిపాస్తులను సంపాదించుకోలేకపోయాడు. ఈ లోకంలో కుయుక్తుల ద్వారా ఇళ్ళు కానీ, భూములు కానీ, ఇతర వస్తువులు, వాహనాలు సంపాదించుకోలే. ఆయన గురించి ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, అన్నా అన్నా అంటూ 4 ఆత్మీయులను సంపాదించుకున్నాడు. దీన దైవ సేవకుడిగా ఈ దేవదాస్ మెల్లా గారు ఆ యొక్క ఓడిసి ప్రాంతంలో అనేక మంది చేత అన్యులే కానీ క్రైస్తవులే కానీ మంచివాడిగా గుర్తింపు పొంది ఒక మంచి సేవా మార్గంలో నడిచినట్లుగా ఒక గొప్ప సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఓడిసి ప్రాంతంలో ఎవరిని అడిగినా దేవదాస్ గారి గురించి అయ్యో మంచివాడండి, చక్కగా పలకరిస్తాడండి, ఆత్మీయుడండి అని చెప్పి ఒక మంచి సాక్ష్య జీవితాన్ని కలిగిన వ్యక్తిగా కనపడ్డాడు. అయితే అతని సేవా భారంలో ఒక పక్క కుటుంబ భారము, ఒక పక్క సేవా భారము, ఈ 2 భారాలతో నలిగిపోతున్న సమయంలో అనేక మంది కొంతమంది ఆయనను సూటిగా మాట్లాడిన విధానం గమనిస్తే ఆయన ఎంతగా నలిగిపోయి ఉంటాడో మనము అర్థం చేసుకోవచ్చు. సహకరించవలసిన వారు, ప్రోత్సహించవలసిన వారే నీవు చేతకాని వాడివి, ఏమాత్రము పనికిరాని వాడివి, నువ్వు లోకపరమైన ఆస్తిపాస్తులను సంపాదించుకోలేని వాడివని హేళన చేసినప్పుడు ఆ మనసు ఎంత గాయపడి ఉంటుందో. కనుక దేవదాసు గారి యొక్క మరణము విజయముగానే చెప్పవచ్చు. మరి అటువంటి మంచి మనసు, మంచి మనిషి, ఇంత దీన సేవకుడిగా ఉన్న మనిషికి ఈ భూమి మీద చాలనుకొని ఆ కరుణామయుడైన యేసయ్య దేవదాసు గారిని నిత్య విశ్రాంతిలోనికి పిలుచుకున్నాడేమో. మనందరికంటే మొదటిగా దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని రాజ్యానికిలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానము పొందుకొని ఉన్న దేవదాసు గారికి మా తరపున,
మా కుటుంబం తరపున హృదయపూర్వకమైన బాష్పాంజలి నివాళులు అర్పిస్తున్నాం. ఈ లోకంలో ఘనంగా బతకాలనుకొని విపరీతమైన ప్రయత్నాలు చేస్తూ స్వార్థపూరితంగా ఉండే మనుషులు చాలామంది ఉన్నారు. కాకిలాగా కలకాలం బతకడం కన్నా హంసలాగా కొద్ది కాలం గడిపి తన జీవితాన్ని ఘనంగా ముగించుకోవడం ఒక క్రైస్తవ జీవితంలో చాలా ఆశీర్వాదకరం. అటువంటి ఘనమైన జీవితాన్ని జీవించి ముగించుకున్న దేవదాసు గారికి వారి యొక్క కుటుంబ సభ్యులు దేవదాసు గారి మిగిలి ఉన్న ఆశయాలను వారి మిగిల్చిన సేవా భారాన్ని పాస్టమ్మ గారి యొక్క పిల్లలు కొనసాగించి దేవదాసు గారిని ఒక ఆదర్శప్రాయుడిగా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పాస్టమ్మ గారికి, రాజమణి గారికి, పిల్లలకి అటువంటి మనోధైర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి, దేవాతి దేవుణ్ణి మేము నిత్యము ప్రార్థన చేస్తూ మా వంతుగా ఆ కుటుంబానికి మేము సహకరిస్తామని చెప్పి హామీ ఇస్తూ, ఆ దేవదాసు గారుని మనమే ఆయనను ఎదుర్కోవడానికి వెళ్ళాలి కనుక మనమందరము ఆయనను కలుసుకోవడానికి సిద్ధపడాలని కోరుకుంటూ మీ మృత్యుంజయరావు కొండకమర్ల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మా ఛానల్ని లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.